హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్లో సాటర్డే ఎపిసోడ్లో ఏదైనా హైలైట్ ఉందా అంటే అది 100% కళ్యాణ్ పడాలకు నాగార్జున సారు సెల్యూట్ కొట్టడం హైలైట్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ సెల్యూట్ కొట్టిన దాన్ని కూడా కొందరు దానికి నానార్థాలు ఇస్తున్నారు, ట్రోలింగ్ చేస్తున్నారు. అది 100% సెల్యూట్ కొట్టడం అంటే రెస్పెక్ట్ ఇవ్వడము. ఎందుకంటే కళ్యాణ్ పడాలా చేసేది దేశానికి సేవ చేస్తుండు అంటే ఒక ఆర్మీ మ్యాను, ఒక సోల్జర్. కాబట్టి ఆ సోల్జర్లో రెస్పెక్ట్ ఇవ్వాలంటే సెల్యూట్ కొడితేనే రెస్పెక్ట్ ఇచ్చినట్లు అవుతుంది. ఇక్కడ నాగార్జున గారు అక్కడ సెల్యూట్ కొట్టింది కళ్యాణ్ పడాలా చేస్తున్నటువంటి జాబ్కు రెస్పెక్ట్ ఇస్తున్నాడు కాబట్టి సెల్యూట్ కొట్టడం జరిగింది. ఇక్కడ దీన్ని నానార్థాలు ఎవరు తీసుకోకండి. ఎందుకంటే ఇక్కడ కళ్యాణ్ పడాలా సెల్యూట్ చేసిండు, దానికి మళ్ళీ తిరిగి నాగార్జున గారు సెల్యూట్ చేయడం జరిగింది. కానీ ఈ సెల్యూట్ చేయడం ఏంది, ప్రతిసారి ఆర్మీ కార్డు ఎందుకు యూజ్ చేస్తున్నారంటే, అవును కళ్యాణ్ పడాలా ఆర్మీ జాబ్ చేస్తుంది కాబట్టి ఆర్మీ కార్డు యూజ్ చేస్తుండు. ఆర్మీ పర్సన్ ఆర్మీ అని చెప్పకుండా మరి ఏం చెప్పుకుంటారు? సో ఆర్మీ పర్సన్కి మనము సెల్యూట్ కొడితేనే వాళ్ళకు నమస్కారం ఇచ్చినట్లు, అంటే రెస్పెక్ట్ ఇచ్చినట్లు. సో నార్మల్గా మనం వేరే వాళ్ళకి ఏమంటారు, నమస్కారం అండి అని అంటాం కదా. అంటే నమస్కారం, ప్రతి నమస్కారము వాళ్ళు కూడా నమస్కారం పెడతారు. సో ఇక్కడ సోల్జర్కి ఏంటంటే వాళ్ళు సెల్యూట్ కొడితే, పోలీసులు కానీ సోల్జర్ కానీ వాళ్ళకి సెల్యూట్ కొడితే వాళ్ళకి నమస్కారం ఇచ్చినట్లు. సో అది వాళ్ళ జాబ్కు ఉన్నటువంటి రెస్పెక్ట్. సో నాగార్జున గారు కూడా కళ్యాణ్ పడాలకున్న జాబ్కు రెస్పెక్ట్ ఇచ్చి సెల్యూట్ చేయడం అయింది. సో నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎంతమందికి నచ్చింది అనేది వీడియో కింద లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.